నమస్తే అందరికి. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ అందమైన మొహాన్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్, ఐ యామ్ వైష్ణవి అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ ద థింగర్ విత్ చిప్పల్ల. ఉన్నారందరూ. నేనైతే కంప్లీట్లీ 2 వీక్స్‌గా అప్ అండ్ డౌన్ అవుతున్నా. ఐ హ్యాడ్ కాఫ్, ఫీవర్, కోల్డ్ అన్నీ అండ్ దెన్ దాని మీద నాకు పీరియడ్స్ వచ్చాయి అండ్ ఐ వాస్ సూపర్ క్రాంకీ ఈసారి పీరియడ్స్ అయితే. సో ఈ టాపిక్ గురించి నేను ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఫీమేల్స్ అనే కాను, ఎవ్రీ వన్ బాడీ హైజీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ అండర్ ఆర్మ్ కేర్ అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్. అసలు చాలా మంది అండర్ ఆర్మ్ కేర్ దాన్ని హైజీనిక్ గా ఎలా ఉంచుకోవాలో చాలా మందికి తెలియదు. అండ్ ఐ నో బికాస్ నేను ఒక గర్ల్ని కాబట్టి నేను నా ఫ్రెండ్స్ కొంతమంది లేకపోతే యునో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎక్కిన నార్మల్ క్యాబ్స్ లో కూర్చున్న మన పక్కన కూర్చున్న వాళ్ళు చాలా స్మెల్లీగా ఉంటారు. రీసెంట్లీ దిస్ హ్యాపెన్. లాస్ట్ వీక్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు రాత్రిపూట ఇంటికి వచ్చేటప్పుడు ఐఎమ్ నాట్ ఎవరిని ఏమంటలేను బట్ ఎవరో అన్నోన్ పర్సన్ కూర్చుంటూ ఉంటారు కదా మన క్యాబ్ లో. సో షీ కేమ్ అండ్ సాట్ అండ్ ఓ బాయ్, ఎంత గలీజ్గా అంటే తను స్వెట్ అవుతూ ఉండే అనమాట. అండ్ ఆల్సో చాలా అంటే చాలా గబ్బు కంపు కొట్టింది. అండ్ ఐఎమ్ నాట్ ఎవరిని ఏమి ఇట్లా డీగ్రేడింగ్ అంటలేను, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. బట్ మంది మనం తెలుసుకోవాలి అండ్ ఎంత మంచిగా ఉండాలి ఆర్ ఎల్స్ హైజీన్గా ఎంత మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఒక సర్టన్ ఏజ్ వచ్చాక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి స్వెటీ అండర్ ఆర్మ్స్ ఆర్ ఎల్స్ స్మెల్లీ అండర్ ఆర్మ్స్ ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. సో వీటిని అన్నిటిని ట్యాకిల్ చేసి మంచిగా రీఫ్రెషింగ్గా హౌ టు మెయింటైన్ అవర్ అండర్ ఆర్మ్ హైజీన్ అనేది నేను ఈ వీడియోలో ప్రాపర్గా చెప్తాను. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. దిస్ ఇస్ గోయింగ్ టు బి ది మోస్ట్ అండ్ ది మోస్ట్ యూస్ఫుల్ థింగ్. అండ్ ఇది ఓన్లీ ఫీమేల్స్ కి కాదు, మేల్స్ కూడా మంచిగా వాడచ్చు కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ విత్ ది వీడియో. ఆల్వేస్ ఇక్కడ నేను సజెస్ట్ చేసే సామాన్ అంతా ఇక్కడ తెచ్చుకుని కూర్చున్నాను అనమాట. వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ నేను వెళ్తాను. ఫస్ట్ మనము అండర్ ఆర్మ్ అనగానే హెయిర్ వస్తూ ఉంటుంది కదా. సో అది మేల్ అయినా కానీ ఫీమేల్ అయినా కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు సరిగ్గా అండర్ ఆర్మ్ హెయిర్ ని తీసుకోకపోతే, ట్రిమ్ చేసుకోకపోతే దాని వల్లనే స్వెట్ అనేది అక్కడే అక్యుములేట్ అయిపోయి చాలా బ్యాక్టీరియా, జర్మ్స్ ఇవన్నీ అయిపోయి స్మెల్ అనేది చాలా గలీజ్గా వస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ది ఫస్ట్ మెయిన్ రీజన్. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ ట్రిమ్ అండ్ వ్యాక్స్ ఆర్ షేవ్ యువర్ అండర్ ఆర్మ్ హెయిర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మేల్స్ కూడా ప్లీజ్, మీరు స్లీవ్లెస్ వేసేసుకుని, నా ఫ్రెండ్స్ లో నేను చూసిన స్లీవ్లెస్ వేసుకుని హెయిరీగా బుషిగా ఉంచుకుంటారు. బాయ్స్ ప్లీజ్ డోంట్ డూ దిస్. అండ్ గర్ల్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఇట్స్ యువర్ విష్. నన్ను అడిగితే కనుక ఐ నార్మలీ డూ షేవింగ్. అండ్ ఏవి యూస్ చేస్తారు అని అంటే, నార్మల్ రేజర్స్. నేను యూజ్ అండ్ త్రో రేజర్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను వాట్ ఐఎమ్ యూజింగ్ రైట్ నవ్ అని చెప్పి. సో 2-3 టైమ్స్ యూస్ చేసుకుని మనం వాటిని పాడేస్తాం కదా, అలా నేను మళ్ళీ రియూజబుల్వి వాడను. ఇట్లా బ్లేడ్స్వి తీసుకుని మనం సపరేట్ చేసుకుని వాడుకుంటాం కదా, అలా నేను వాడను. ఇట్ ఈస్ మై చాయిస్. ఒకవేళ మీకు అది మంచిగా అనిపిస్తుందంటే యూ కెన్ డూ ఇట్. అండ్ వ్యాక్సింగ్ కూడా చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. మీరు కావాలి ఆర్ కంఫర్టబుల్ అని అనుకుంటే మీరు చేసుకోవచ్చు. మీరు చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ పార్లర్స్కి వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ అగైన్ యూ కెన్ డూ ట్రిమ్మింగ్. నార్మల్ ట్రిమ్మర్స్ పెట్టుకుని కూడా చాలా మంది ట్రిమ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎనీ అదర్ లేజర్స్ చేపించుకుంటూ ఉంటారు కదా, దిస్ కంప్లీట్లీ అప్ టు యూ. సో మీరు ఎలా ఉన్నా కూడా యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ హెయిర్. అండ్ నాకు తెలుసు దే ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ హూ విల్ నాట్ షేవ్ దేర్ ఆర్మ్పిట్స్, అలానే ఉంచుకుంటారు. బట్ ప్లీజ్ డు నాట్ డూ ఇట్. మంచిగా ఎప్పుడైతే ఎప్పుడు ఫుల్ గ్రోన్ అయ్యిందో ఆర్ ఎల్స్ యు నో దాట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ హియర్ అని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు మీరు షేవ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ షేవ్ చేసుకునేటప్పుడు కూడా లాథర్ యువర్ స్కిన్. నార్మల్గా డైరెక్ట్గా షేవ్ చేసుకోకండి. షేవింగ్ ఓన్లీ చెప్తున్నాను నేను. కొంచెం బాడీ వాష్ తీసుకుని, సోప్ తీసుకుని, కొంచెం అక్కడ రబ్ చేసుకుని, కొంచెం దాన్ని లూబ్రికేట్ లాగా చేసుకుని, అండ్ దెన్ యూ హ్యావ్ టు షేవ్ దట్. రఫ్ స్కిన్ మీద చేయకండి. కొంతమంది ఫోమింగ్ జెల్స్ వాడుతూ ఉంటారు, లైక్ ఈ హెయిర్ కి ఆర్ ఎల్స్ బాడీ హెయిర్ అంతా తీసుకోవడానికి ఫోమింగ్ జెల్స్ వాడుతూ ఉంటారు. సో మీరు అలా ఫోమింగ్ క్రీమ్ ఆర్ ఫోమింగ్ జెల్ అయినా వాడచ్చు ఆర్ ఎల్స్ నార్మల్ బాడీ వాష్ అయినా వాడచ్చు. కమింగ్ టు బాడీ washes అనేవి ఐ ఆల్రెడీ మేడ్ సపరేట్ వీడియో ఆన్ బాడీ కేర్. అందులో మీరు చూడొచ్చు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బాడీ వాషెస్ ఈస్ కెమిస్ట్ ఆన్ ప్లే. నేను మళ్ళీ దీనే సజెస్ట్ చేస్తాను బికాస్ ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాడాలి. ఎందుకంటే దిస్ ఈస్ యాక్టివ్స్ చాలా ఉన్నాయన్నమాట. లాక్టిక్ యాసిడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది ఇందులో. సో యూ హ్యావ్ టు యూస్ ఇట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అది మీ ఇష్టము. మంచిగా
మీ డెడ్ స్కిన్ సెల్స్‌ని అండ్ వాటెవర్ ఇట్ ఈస్ స్వెట్‌ని, ఓడర్‌ని ఇవన్నీ కంట్రోల్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో, దిస్ ఈస్ ది బాడీ వాష్. మీరు నార్మల్ రెగ్యులర్ బాడీ వాష్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ థట్ ఇది ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాడండి. ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ రిమూవింగ్ యువర్ హెయిర్. అప్పుడు ఇది వాడారు అనంటే మీకు బెనిఫిట్స్ అనేవి ఇంకా మంచిగా కనిపిస్తాయి. ఏ బాడీ వాష్ అయినా యూజ్ చేయొచ్చు. బాడీ వాష్ అనే కాదు, సోప్ ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ యూ ఆర్ క్లీనింగ్ దిస్ పార్ట్. ఆల్ బాడీ పార్ట్స్ లాగానే ఇది కూడా మంచిగా క్లీన్ చేస్తున్నారు లేదా అన్నది మీరు చూసుకోవాలి. షేవ్ చేసేసుకున్నారు, ఇట్ ఇస్ కంప్లీట్లీ క్లీన్. బాడీ వాషెస్ ఇవన్నీ మీరు ఆల్టర్నేటివ్ గా వాడుతూ ఉన్నారు. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డియోడ్రెంట్. ఇవి మీరు డైలీ యూస్ చేస్తారు కాబట్టి ఇవి నేను ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాను. చాలా మంది తెలియకుండా ఏవేవో డియోడ్రెంట్స్ వాడుతూ ఉంటారు. బట్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ యూ ఫ్యూ గుడ్ డియోడ్రెంట్స్ నేను వాడుతున్నాను అనమాట. డియోస్, అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్ ఇవన్నీ. సో ఇక్కడ నేను తెచ్చుకున్నాను నేను ఏవేవైతే యూస్ చేస్తున్నారో. సో దేర్ ఆర్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్ లాగా కేటగరైజ్ చేయాలి అని అంటే బేసికలీ ఏంటి అని అంటే వన్ సెట్ ఆఫ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్ ఓన్లీ జస్ట్ గివ్ యూ దట్ మీ స్వెట్ ని కంట్రోల్ చేయడము, ఓడోని కంట్రోల్ చేయడము, ఆర్ ఎల్స్ మంచి స్మెల్ రావడానికి అదొకటే ఉంటుంది ఫ్యూ అండర్ ఆర్మ్స్. బట్ సమ్ మోర్ ద సెకండ్ కేటగిరీ అండర్ ఆర్మ్స్ ఇవి ఈ ఫ్రేగ్రెన్స్ ని, ఓడర్ కంట్రోల్ ని, స్వెట్ కంట్రోల్ ని వీటితో పాటు ఇట్ విల్ ఆల్సో ట్రై టు రెడ్యూస్ యువర్ అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్, స్కిన్ ఇష్యూస్ ని కూడా రిజాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ 2 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్. అండ్ నేను ఈ రెండిట్లో కూడా నేను మంచిగా మీకు సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ మనం ఫ్రేగ్రెన్స్ ఇచ్చే దాని గురించి మనం మాట్లాడుకుందాము. నేను రీసెంట్ గా దీన్ని వాడడం స్టార్ట్ చేశాను. కార్నసీ నుంచి ఇది అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అనమాట. సో దిస్ ఇస్ ఇన్ ఫ్లేవర్ ఫ్లోరల్ సన్సెట్ అనమాట. చాలా ఫ్లోరల్ ఫ్లవరిష్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇందులో. ఇది చాలా రీజనబుల్ రేట్ లో ఉంటుంది గైస్. దీని స్మెల్ ఎంత బాగుంది అని అంటే దీన్ని నేను లిటరలీ నా పల్స్ దగ్గర పెట్టుకొని ఐఎమ్ యూసింగ్ ఇట్ యాజ్ అ పర్ఫ్యూమ్ బికాస్ దాని స్మెల్ అంత బాగుందనమాట. ఇది ఫ్రేగ్రెన్స్ ఇచ్చేది దిస్ హ్యాస్ నో ఆల్కహాల్. అండ్ ఇలానే ఐ హ్యావ్ 2 అదర్ సజెషన్స్. డవ్ ఉంటుంది కదా, డవ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ నీవియా వైట్ రోల్ ఆన్. ఐ థింక్ సో నీవియా అనేది ఎన్నో ఏళ్ల నుంచి, నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తు, యాడ్స్ లో చూసాను నేను. నీవియా కూడా చాలా బాగుంటుంది. అది మమ్మీకి ఇచ్చాను, షీఈ్ ఆల్సో లైకింగ్ ఇట్. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చు. సో డవ్ అనేది మాత్రం మీరు ఒకవేళ వర్క్అవుట్ చేస్తారు అండ్ చాలా స్వెటీగా ఉంటుంది ఆర్ ఓడర్ స్మెల్ ఇవంతా కంట్రోల్ అవ్వాలి అంటే డవ్ ది యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ సజెషన్స్ ఇస్తాను ఏ ఫ్లేవర్ బాగుంటుంది ఏంటి అన్నది చెప్పి. అండ్ నెక్స్ట్ అండర్ ఆర్మ్స్ వచ్చేసరికి నెక్స్ట్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్ ఐ హావ్ సెట్ కదా. ఓన్లీ ఫ్రేగ్రెన్స్, ఓడర్ కంట్రోల్ ఇవే కాకుండా ది వర్క్ ఆన్ యువర్ స్కిన్ ఇష్యూస్. దానికోసం ఐ హ్యావ్ 3 రికమెండేషన్స్. వన్ ఈస్ కెమిస్ట్ అట్ ప్లే ఇది. అండ్ దిస్ ఇస్ విష్ కేర్. ఇంకొకటి బీ బాడీ వైజ్ నుంచి. ఇవి 3 ఏంటి అని అంటే అందులో సేమ్ అగైన్ ఇందులో మనకి 5% AHA ఉంది. అండ్ ఇందులో కూడా AHA, కోజిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ యాక్టివ్స్. బేసికలీ మనకి స్వెట్ కంట్రోల్, ఓడర్ కంట్రోల్ అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ ఇవ్వడంతో పాటు దే ఆల్సో ట్రై టు రెడ్యూస్ యువర్ అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ దట్ యు ఆర్ హ్యావింగ్ అది కూడా తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ మధ్య చాలా మంది ఇవే వాడుతున్నారు. అండ్ బీ బాడీ వైజ్ ఇస్ ఆల్సో అ వెరీ గుడ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్. మీకు బడ్జెట్ కి తగ్గట్టు మీకు ఏ కంపెనీ ఇష్టమో దానికి మీరు కొనుక్కోవచ్చు. చెప్పాలి అని అంటే ఇవి నేను ముందు చెప్పిన ఫ్రేగ్రెన్స్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్ కంటే ఇవి కొంచెం ఫ్రేగ్రెన్స్ అనేవి తక్కువలో ఉంటాయి. బికాస్ దీని బేస్ అనేది డిఫరెంట్, దీని టార్గెట్ పాయింట్ అనేది డిఫరెంట్. కాబట్టి ఇవి మీ అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్ ని, స్వెట్ కంట్రోల్, ఓడర్ కంట్రోల్ వీటి మీద ఈ 3 కేటగిరీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఉంటుంది రాదర్ ఆన్ ఫ్రేగ్రెన్స్. అండ్ ఇది చాలా విష్కేర్ అనేది వెరీ ఎక్కువ స్మెల్ రాదు. ఇట్ హ్యాస్ అ వెరీ లైట్ స్మెల్. సో ఫ్రేగ్రెన్స్ అనేటట్టుగా ఏమీ లేదు. బట్ వేరాస్ దిస్ కార్మసీ దట్ ఐ హావ్ సజెస్టెడ్ ఇది చాలా ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అనమాట, బాగుంటుంది. సో చూస్ అకార్డింగ్లీ మీకు ఏ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ వాడాలనుకుంటున్నారో అది చూస్ చేసుకోండి. బట్ స్టార్ట్ యూజింగ్ అ గుడ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్. దిస్ ఇస్ ది బేసిక్ బిగినర్ ఫ్రెండ్లీ లాగా కూడా అనుకోవచ్చు. దిస్ ఇస్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ ది డైలీ బేసిస్. బట్ నౌ కమింగ్ ఆన్ ది వీక్లీ బేసిస్, వీక్లీ కూడా డిఫర్ అవుతూ ఉంటుంది. నార్మల్ గా మన బాడీని, మన ఫేస్ ని ఎలా అయితే మనం కేర్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలానే. సో వీక్లీ అనేసరికి ఫస్ట్ యూ హ్యావ్ టు యూజ్ మాస్కింగ్ అండ్ స్క్రబ్బింగ్ ఆల్సో. సో మీ ఇష్టము. ఇంట్లో ఏమంటారు శనగపిండిది ఉంటుంది కదా ప్యాక్, బియ్యం పిండి తోటి మీరు చేసుకుంటూ ఉంటారు కదా. నేను ఇక్కడ ఇస్తా ఫొటోస్ హౌ టు మేక్ ఇంటర్నెట్ లో వెళ్తే ఈజీగా మీకు అర్థమైపోతూ ఉంటుంది. న్యాచురల్ గా మీరు చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ ఫాక్స్ టైల్ ది, ఆర్ ఎల్స్ నేను ఇప్పుడు రీసెంట్ గా నాకు నచ్చింది ఇది నాట్ హ్యాబిట్ వాళ్ళది అనమాట. దిస్ ఈస్ ది ఫేస్ ప్యాక్ దట్ ఐ లైక్. ఫేస్ ప్యాక్ అనే కాదు, మంచిగా మీరు అండర్ ఆర్మ్స్ కి, నెక్ కి దీని దగ్గర కూడా పెట్టుకోవచ్చు.
సో మాస్కింగ్ ఈజ్ ఆల్సో సో ఇంపార్టెంట్, సో దట్ మీ డీపర్ ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్కి వెళ్ళి డర్ట్ని డస్ట్ని ఇదంతా బయటకి తీసేస్తుంది అండ్ మంచిగా సాఫ్ట్గా సప్పుల్గా అయిపోతుంది అనమాట మీ స్కిన్. అండ్ మాస్కింగ్ అండ్ ఆల్సో స్క్రబ్బింగ్, నార్మల్ మీ బాడీ స్క్రబ్స్ ఏదైతే వాడతారో అదే యూజ్ చేయండి. బాడీ స్క్రబ్ మీరు డైలీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు షేవ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు స్క్రబ్ చేసుకున్నారు అని అంటే డెడ్ సెల్స్ అనేవి వెళ్ళిపోతాయి, మంచిగా స్కిన్ అనేది స్మూత్గా అయిపోతూ ఉంటుంది వీక్లీలో. అండ్ నా ఫైనల్ థింగ్, యూజింగ్ అ గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్. ఇంతకు మించి ఇంకెక్కువగా ఏమీ అవసరం లేదు. నేను ద ఆర్డినరీది గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్ వాడుతున్నాను. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. మీ ప్రైస్ రేంజ్కి తగ్గట్టు మీకు తగ్గట్టుగా అవైలబిలిటీ తగ్గట్టుగా యూ కెన్ యూస్. చాలా గ్లైకాలిక్ యాసిడ్స్ వచ్చాయి. చాలా మంది గ్లైకాలిక్ యాసిడ్ యూస్ చేసి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి అన్నారు. ఐఎమ్ వన్ అమాంగ్ ఆఫ్ దాట్. మీకు 100% డిఫరెన్స్ అనేది నేను చెప్పాను, బట్ దెర్ విల్ బి అ విజిబుల్ డిఫరెన్స్. దీన్ని మీరు మంచిగా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వాడండి. ఫస్ట్ మీరు యూస్ చేస్తున్నారంటే ఆల్వేస్ డూ అ ప్యాచ్ టెస్ట్ అండ్ దెన్ మెల్లగా ఫస్ట్ వీక్లీ వన్ స్టార్ట్ చేయండి అండ్ దెన్ కౌంట్ ఇంక్రీస్ చేసుకోండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే షేవ్ చేసుకుంటారో మీ స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది కాబట్టి ఆ రోజు మాత్రం యూస్ చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నైట్ పూటనే పెట్టండి. నైట్ పూట మీరు యూస్ చేసిన తర్వాత యూ కెన్ గో టు స్లీప్. నార్మల్గా చేతి మీదకి వేసుకుని పెట్టుకోవచ్చు, ఆర్ ఒక కాటన్ ప్యాడ్ మీదకి తీసుకుని యూ కెన్ జస్ట్ డాబ్ ఇట్ 2-3 times అంతే. హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. మేబీ ఒక 2-3 monthsలో మీకు మంచి విజిబుల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేనేమి అండర్ ఆర్మ్ కేర్ గురించి ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అన్నది ఏమీ చెప్పాను, బట్ ప్లీజ్ సిట్ అండ్ లిసన్. ఇది నా హార్ట్ టు హార్ట్ టాక్ అనమాట. ఐ నో మన అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్ అనేది ఎంత మనని డిస్టర్బ్ చేస్తుందో ఐ పర్సనల్లీ నో, బికాస్ ఐ ఆల్సో హ్యావ్ అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్. సో మన అండర్ ఆర్మ్స్లో, మన నీస్కి, ఎల్బోస్కి డార్క్నెస్ ఇస్ వెరీ మచ్ కామన్. దీని గురించి ఎవరు నార్మలైజ్ చేసి ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కాదు. ఫర్ ఇయర్స్ వరకు ఐ ఆల్సో యూస్ టు కాన్స్టెంట్లీ డౌట్ మై సెల్ఫ్. ఐ యూస్ టు ఆల్వేస్ క్రిటిసైజ్ మై సెల్ఫ్. నాకు అందరిలాగా లేదు, ఇది లేదు, అలా లేదు, నేను సరిగ్గా నేను మెయింటైన్ చేసుకోవట్లేదు అని చెప్పి నన్ను నేను క్రిటిసైజ్ చేసుకునేదాన్ని. అండ్ వేరే వాళ్ళు కూడా నన్ను ఏదైనా చూసి తక్కువ అనుకుంటారేమో అన్న ఫీలింగ్ చాలా ఉంటుండే, బికాస్ ఐ నో మై స్కిన్ ఈజ్ ఆల్సో నాట్ దాట్ ఈవెన్. అండ్ ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కామన్. లెట్స్ జస్ట్ నార్మలైజ్ దిస్. మన బ్రౌన్ స్కిన్ గర్ల్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా వాళ్ళు అయితే వాళ్ళకి ఇలా హైపర్ పిగ్మెంటేషన్ ఇస్ వెరీ మచ్ కామన్. మన ఫేస్ మీద ఉంటుంది, నెక్ మీద ఉంటుంది, హ్యాండ్స్కి, ఆర్మ్స్కి ఇట్స్ వెరీ మచ్ కామన్. ప్రాబ్లం ఏంటంటే ఎవరు నార్మలైజ్ చేసి మాట్లాడరు. ఇఫ్ దిస్ ఈ థింగ్ అనేది చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ అ టీనేజర్ ఆర్ ఎల్స్ గ్రోయింగ్ అప్ ఏజ్లో ఇనీషియల్ స్టేజెస్లో నాకు ఇది కామన్ అమ్మా అని ఎవరైనా చెప్పుంటే చాలా మంచిగా అనిపించేది. అండ్ ఐ పర్సనలీలో చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. దానికోసమే మంచిగా స్లీవ్లెసెస్ ఇట్లాంటివన్నీ వేసుకోరు కాన్ఫిడెంట్గా. బట్ ఇట్స్ టోటలీ ఫైన్. నాకుంది, మీకుంది, మనలాగా చాలా మందికి ఉంటుంది. అండ్ చాలా మంది ఏందో నాట్ అన్హైజీనిక్ ఆర్ ఎల్స్ ఇలా ఏదో సరిగ్గా ఇది కాదు అని చెప్పి చూస్తూ ఉంటారు. ప్లీజ్ స్టాప్ ఇట్. అలా మాత్రం అసలు చూడకండి. దిస్ ఈజ్ అ వెరీ కామన్ ఇష్యూ. నాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఆల్సో ఐ హ్యావ్ సమ్ అదర్ స్కిన్ ఇష్యూ. దానివల్ల నాకు ఇలా ఉంది. వెయిట్ గెయిన్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, సమ్ సర్టన్ స్కిన్ ఇష్యూస్ వల్ల కూడా ఇలా అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్. ఐ నో హౌ అండర్ కాన్ఫిడెంట్ ఆర్ ఎల్స్ చాలా లోగా ఫీల్ అయిపోతూ ఉంటాము సీయింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ ద మిర్రర్. అండ్ ట్రస్ట్ మీ, నేను అందుకే ఈ పేజ్ పెట్టుకున్నాను టు నీ ఇన్సెక్యూరిటీస్ని మంచిగా దాన్ని పోగొట్టడానికి, తక్కువ చేయడానికి, టు నార్మలైజ్ ఫ్యూ థింగ్స్ వాట్ ఐ హ్యావ్ వెంట్ త్రూ. బ్యూటీ పరంగా కానీ, స్కిన్ ఇష్యూస్ పరంగా కానీ, ఇన్ ఎనీ అదర్ వే. దిస్ ఇస్ అ పేజ్ దట్ ఐ వాంట్ టు కీప్. ఎందుకు పెట్టాను అని అంటే దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ రీజన్. సో జస్ట్ టు నార్మలైజ్. ఇవన్నీ నాకు బ్యాక్ యాక్నే ఉంది, ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఎవ్రీథింగ్ నార్మలైజ్. అండ్ నాకు అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్ ఉంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్ అబ్బా. సో ఇన్నేళ్ల వరకు ఐ యూస్ టు బీ లైక్ ఐఎమ్ అట్ ద ఫాల్ట్ అని చెప్పి నన్ను నేను చాలా తక్కువ చూసుకుంటూ ఉండేదాన్ని. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. ఉంది, I am trying to make it better. Maybe double వస్తే I'm going to do and some any other chemical treatments or anything.
అండ్ అది పెద్ద బిగ్ డీల్ కూడా కాదు. చాలామంది షీస్ అన్‌హైజీనిక్ అని ఇట్లా చూస్తూ ఉంటారు. ప్లీజ్ ఇట్లా ఒకవేళ మీరు ఆ పర్స్‌పెక్టివ్‌తో చూస్తే ప్లీజ్ అలా చూడకండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సర్టెన్ థింగ్ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ కామన్. ఐ నో నేను గర్ల్స్, ఫ్రెండ్స్ ఇవందరూ ఉంటారు కాబట్టి ఇట్స్ వెరీ మచ్ కామన్. చాలా మందికి ఉంటుంది. మీరలా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆర్ ఎల్స్ యూ ఆర్ ఫీలింగ్ లో, ప్లీజ్ బంగారు తలలో, బుజ్జి తలలో అలా అనుకోకండి. ఇట్స్ వెరీ కామన్. ఉంటే ఓకే. లేకపోతే కూడా ఇట్స్ వెరీ ఫైన్. బేసిక్‌గా నేను ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే అన్నమాట. జస్ట్ టు నార్మలైజ్ దీస్ థింగ్స్. ఇట్స్ వెరీ మచ్ కామన్ అని చెప్పడానికి. దాని గురించి మీరు ఓ తెగ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ లైక్ దిస్, నేను యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. ఫస్ట్ యూ హావ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ కామన్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ దిస్, యూ హావ్ టు వర్క్ ఆన్ దాట్. అది మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటారా? స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతారా? దట్ ఈస్ యువర్ విష్. సో కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. హ్యావ్ దట్ పాజిటివ్ థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఫస్ట్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఓకే. యాక్సెప్ట్ చేయండి. ఫర్ ఇయర్స్ తర్వాత, లిటరలీ 7-8 years తర్వాత, at this point of time I'm like, okay, whatever, I am not having it, what can I do, నాకు ఈవెన్ స్కిన్ టోన్ లేదు, what should I do అని చెప్పి నేను ఆ పర్స్పెక్టివ్లోకి వచ్చేసాను. ఇట్ ఈస్ ఈ ఎనర్జీ అనేది నాట్ ఆల్ ద డే ఉండదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సెల్ఫ్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ అందులో మనం బాధపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో దిస్ ఈస్ ది అండర్ఆర్మ్ కేర్ రొటీన్ అండ్ చిన్న మెసేజ్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ ఇన్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇచ్చిన చిన్న మెసేజ్ అనేది మీకు మంచిగా అనిపించింది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ లో ఆర్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ అండర్ కాన్ఫిడెంట్, ఐ వాంట్ టు హగ్ యూ, ఒక మంచి వామ్ హగ్ ఇవ్వాలని ఉంది. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నేను ప్రోడక్ట్స్ ఏవైతే చెప్పానో ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా మీరు వెళ్ళి దాన్ని చెక్అవుట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ప్లీజ్ వెళ్ళి చూడండి. హాల్స్ చేశాను, స్కిన్ కేర్, బాడీ కేర్ అన్ని వీడియోస్ చేశాను, మేకప్ కూడా చేశాను. వెళ్ళి ఒకవేళ మీరు కొత్త సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ వెళ్ళి దాన్ని చెక్అవుట్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అండ్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్, బీ పేషెంట్, బీ కైండ్, బీ పాజిటివ్. బాయ్. లవ్ యూ.